అత్తింటి వారి వేధింపులతో ఓ ఇల్లాలు వీధిన పడింది. భార్యాభర్తలు కలిసే ఉండాలని కోర్టు తీర్పు ఇచ్చినా పట్టించుకోకుండా ఇంట్లోంచి బయటకు గెంటేశారంటోంది బాధితురాలు. ఆ ఇల్లాలని అత్తింటి వారి ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జరిగింది ఈ ఘటన. అత్తింట్లో అడుగు పెట్టడానికి ఎదురు చూస్తున్న ఈ అభాగ్యురాలి పేరు శ్రీదేవి. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో డీసీసీపీ కాలనీకి చెందిన కుప్పలి వెంకటగిరితో 2007 ఆగస్టులో శ్రీదేవికి పెళ్లైంది. పెళ్లి సమయంలో శ్రీదేవి తల్లిదండ్రులు రాజమహంతి సూర్యనారాయణ నిర్మలా దంపతులు కట్న కానుకల కింద ₹1,25,000 నగదు, బంగారం, ఓ వాహనం ఇచ్చారు. కొంతకాలం కాపురం సజావుగానే సాగింది. తర్వాత గిరిధర్, అతని కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. దీంతో కాపురంలో చిచ్చు మొదలైంది. అత్తింటి వారి వరకట్న వేధింపులు తట్టుకోలేక శ్రీదేవి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు జోక్యం చేసుకుని కౌన్సిలింగ్ ఇచ్చినా వారి కాపురం ఎక్కువ కాలం నిలబడలేదు. తరచూ వివాదాలు జరగడంతో బాధితురాలు శ్రీకాకుళం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. న్యాయస్థానం వాదోపవాదాలు విన్న తర్వాత భర్త గిరిధర్తో కాపురం కొనసాగేలా కోర్టు తనకు అనుకూలంగా తీర్పిచ్చిందంటున్నారు బాధితురాలు. దీంతో భర్త గిరిధర్ ఇంటికి వెళ్లగా శ్రీదేవికి పరాభమే ఎదురైంది. అత్తింటి వారందరూ తనపై దాడి చేసి గెంటేశారని ఆరోపిస్తోంది బాధితురాలు. ఇంట్లోకి వెళ్తే అందరు కొట్టి బయటకు చుట్టుపట్టుకుని ఇచ్చారు. మా అత్తగారు, మా ఆయగారు, మా బావగారు, మా తోటకోళ్ళు, మా ఆయన ఇచ్చామండి. మేము డైవర్స్ కేసం వెళ్ళిపోండి అంటున్నారు. చేత్తోనే కొట్టారండి అందరు లాగి చేత్తో. మ్యారేజ్ అయినప్పటి నుంచి 2 నెలల వరకే ఉన్నాను. స్వభావం ఎక్కువ కట్నం తెమ్మన్నది ఎక్కువ వెలుబడి చేస్తుంది. శ్రీదేవి భర్త గిరిధర్ ఉన్నత విద్యావంతుడు, ఓ కాలేజీలో ఉద్యోగి. అయినా కోర్టు ఆదేశాలని బేఖాతరు చేయటం చర్చనీయాంశమవుతోంది. భర్తతో పాటు అత్తమామలు తమపై చేయి చేసుకున్నారని న్యాయం చెయ్యాలంటూ తిరిగి పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. ఇడిచిస్తాను, ఇది తలుపు పట్టుకుంది, ఆ తలుపులకి ఇరిసాయి. అత్తేమో బుర్రమే బడి బాధిస్తుంది. మేము గేటు అవతలే ఉండిపోయాం. గేటు తాళం వేసారు. మా బాబు, నేను, ఇంకొక లాయర్ గారు, ఇతను తీరుదు. అయితే అత్త బుర్ర మీద కొట్టేస్తుంది. ఇరుగు పొరుగులు అందరూ చూశారు. అత్త బుర్ర మీద కొట్టేసింది. తోడుకోలేమో తినేసింది, చేతులు పెట్టేసింది. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవించకుండా శ్రీదేవిని ఇంట్లోకి రానివ్వట్లేదు అత్తింటివారు. ఈ ఘటనపై శ్రీదేవి భర్త గిరిధర్ ని కలవడానికి మీడియా ప్రయత్నించగా ఇంట్లోంచి ఎవరూ బయటికి రావట్లేదు.